క్రికెట్ ప్రపంచం ఐపీఎల్ మర్చిపోయిన మన్కాడింగ్ మళ్ళీ తిరిగి వచ్చింది. అశ్విన్ అప్పట్లో జాస్ బట్లర్ని కాంట్రవర్షియల్గా రన్అట్ చేసి అంటే మన్కాడింగ్ గురించి ఎంతో కొంత ఐడియా ఆల్రెడీ తెప్పించాడు. బట్ హీ హాస్ డన్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బట్లర్ని సడన్గా రూల్ బుక్ ప్రకారం తాను బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేయకుండానే రన్అట్ చేసి అప్పట్లో పెద్ద దుమారం రేపిన అశ్విన్ దాని తర్వాత మెల్లిమెల్లిగా మన్కాడింగ్పై చాలా ఒపీనియన్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఫ్యాన్స్ తమ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. కానీ ఎందుకో మన్కాడింగ్ అనేది యాక్టివ్గా ప్రతి బౌలర్ చేయడు, ఏదో అప్పుడప్పుడు ఒక రిస్క్ చేయడమే తప్ప బ్యాట్స్మెన్ని వార్న్ చేసే ప్రయత్నమే కానీ బ్యాట్స్మెన్ని అవుట్ చేసే పద్ధతి అది కాదు అని ఒక రకమైన స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అనే కాన్సెప్ట్ రినౌండ్ కామెంటేటర్స్ లైక్ సునీల్ గవాస్కర్ వీళ్ళందరూ తీసుకురావడం వల్ల బౌలర్లు ఎందుకులే మనకు వచ్చిన గొడవ, మనం డైరెక్ట్గా బౌలింగ్ వేసి వాళ్ళని అవుట్ చేద్దాం, వై టేక్ దిస్ రూట్ అని చెప్పేసి మెల్లిమెల్లిగా అసలు అలా చేయడమే ఆపేశారు. కానీ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ వీళ్ళ మధ్యలోకి మళ్ళీ మన్కాడింగ్ తిరిగి వచ్చింది. అండ్ మన్కాడింగ్ని ఈసారి ఐపీఎల్లో బాగా కాంట్రవర్షియల్ బౌలర్గా పేరు పొందిన దిగ్వేష్ రతి తప్ప ఇంకెవరు చేయలేరు అనుకుంటా. ఎందుకంటే తనని కొనుక్కుందేమో 30 lakhsకి, కానీ తనపై పడిన ఫైన్ మాత్రం ఎన్నో ఫైన్లు, ఎంతో ఒక బ్యాట్స్మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బాగా అగ్రెసివ్ బౌలర్ అని, బాగా తమకి చిరాకు తెప్పించే బౌలర్ అని ఇప్పటికే ముద్ర వేసుకున్న దిగ్వేష్ రతి జితేష్ శర్మని మన్కాడింగ్ చేసి అపీల్ చేశాడు. అండ్ ఇక్కడ కరెక్ట్గా కాంట్రవర్సీ ఏంటంటే దిగ్వేష్ మన్కాడింగ్ చేయడం కాదు, దిగ్వేష్ మన్కాడింగ్ చేసిన విధానం. సో యూజువల్గా అశ్విన్ లాంటి బౌలరో లేదంటే ఇంకొక బౌలరో తమ బౌలింగ్ యాక్షన్ని కంప్లీట్ చేయకుండానే మన్కాడింగ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. కానీ ఇక్కడ దిగ్వేష్ రతి తన బౌలింగ్ యాక్షన్ని కంప్లీట్ చేసి దాని తర్వాత జితేష్ శర్మని మన్కాడ్ చేశాడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో. అంటే మన్కాడింగ్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ అవుట్ ద నాన్ స్ట్రైకర్ బై ద బౌలర్. సో ఇదే మన్కాడింగ్ని సింపుల్గా చెప్పుకోవాలంటే, సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవడం అంటే ఇదే. సో ఇలా చేశాడు కాబట్టి అంపైర్ దాన్ని నాట్అవుట్గా ప్రకటించాడు అని ఒక వాదన ఉంటే, ఇంకొక సైడ్ ఏంటంటే రిషబ్ పంత్ ఎల్ఎస్జీ క్యాప్టెన్. సో ఎల్ఎస్జీ క్యాప్టెన్ రిషబ్ పంత్ ఏం చేశాడు, అక్కడ అపీల్ అవ్వంగానే తనకి అపీల్కి సంబంధం లేదు, అంటే మేము ఈ అపీల్ని తీసుకోవడం లేదు అని ఒక జెస్చర్ ఇచ్చాడు టువర్డ్స్ ది అంపైర్. ఆ డెసిషన్ వల్ల అంటే రిషబ్ పంత్ మేము దీన్ని అపీల్ చేయాలనుకోవడం లేదు, అపీల్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని డిక్లేర్ చేయడం వల్లే జితేష్ శర్మ బతికిపోయాడు. థర్డ్ అంపైర్ దాన్ని నాట్అవుట్గా డిక్లేర్ చేశాడు అనేది ఇంకొక వాదన. సో దెర్ ఆర్ 2 sides టు ద కాంట్రవర్సీ. ఇప్పుడు దిగ్వేష్ రతి ఏం చేసినా కాంట్రవర్సీ అవుతోంది కాబట్టి పంత్ గురించి, విరాట్ కోహ్లీ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పంత్, ఐసీసీ రూల్ బుక్ ప్రకారం మన్కాడింగ్ చేయడం పర్ఫెక్ట్లీ లీగల్. అంటే బౌలర్ తన టీంని గెలిపించడానికి మాత్రమే చేసే ఒక టెక్నిక్ అది దానికి స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని అదని ఇదని పేర్లు పెట్టి దీస్ గైస్ హ్యావ్ రూయిన్డ్ మన్కాడింగ్ యాజ్ అ టెక్నిక్. సో దాని టెక్నిక్ అనే దానికంటే మన్కాడింగ్ యాజ్ అ స్ట్రాటజీ అనుకోవచ్చు. సో దాన్ని కంప్లీట్గా రూయిన్ చేశారు. కానీ దిగ్వేష్ రతి నిన్న ధైర్యం చేసి, అంటే పెద్దగా పేరు లేని బౌలర్ ధైర్యం చేసి ఎల్ఎస్జీని లాస్ట్ మ్యాచ్ గెలిపించడానికి ప్రయత్నిస్తే రిషబ్ పంత్ బౌలర్ని కాదని, బౌలర్ని ధిక్కరించి హీ సెడ్ మేము అపీల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో దీన్ని ఎలా చూస్తున్నారంటే రిషబ్ పంత్ తన టీమ్మేట్ని, అంటే రిషబ్ పంత్ బీయింగ్ ద క్యాప్టెన్ తన టీమ్మేట్ని తొక్కాడు ఆర్ తన టీమ్ని హీ లెట్ హిస్ టీమ్ డౌన్ అనే యాంగిల్లో చూస్తే, మరొక యాంగిల్లో రిషబ్ పంత్కి ప్రైజెస్ కూడా వస్తున్నాయి, విచ్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ని నిలబెట్టాడు, రిషబ్ పంత్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని, రిషబ్ పంత్ ఈజ్ అ జెంటిల్మెన్ అని. ఇది ది అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఈ హోల్ ఇన్సిడెంట్ని మీరు ఎలా చూస్తారు? అసలు పంత్ చేసింది కరెక్టా? విరాట్ కోహ్లీ రియాక్షన్ని మీరు ఎలా చూస్తారు? విరాట్ కోహ్లీ బౌలర్ ఆర్సీబీ వాడు అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొకలాగా ఉండేది. సో ఈ హోల్ ఇన్సిడెంట్ని మీరు ఎలా చూస్తారో కామెంట్స్లో తెలపండి.